హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన ఫ్రెండ్లీ అండ్ నైబర్ కంట్రీ అయిన శ్రీలంక గురించి ఈరోజు మనం ఈ వీడియోలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూద్దాం. అయితే మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పే ముందు మీతో ఒక చిన్న డీల్. అదేమిటంటే, ఒకవేళ ఈ వీడియో మీకు నిజంగానే నచ్చినట్టయితే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టండి. అలాగే ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది మీకు తెలుసా? మనం ఎప్పుడైనా ఎస్ అని చెప్పడానికి మన తలను పైకి కిందికి అంటాము. అలాగే నో అని చెప్పడానికి మన తలను సైడ్ టు సైడ్ అంటాము. కానీ శ్రీలంకలో దీనికి అంతా ఆపోజిట్. అంటే వాళ్ళు నో అని చెప్పడానికి తలను పైకి కిందికి అంటారు, ఎస్ అని చెప్పడానికి సైడ్ టు సైడ్ అంటారు. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ శ్రీలంకకు నేషనల్ స్పోర్ట్ క్రికెట్ అని మీరు అనుకుంటే అది మీ మిస్టేక్ అని చెప్పాలి. ప్రజలు ఎక్కువగా ఇష్టపడిన ఆట క్రికెట్ అయినా కూడా శ్రీలంక దేశపు జాతీయ క్రీడ వాలీబాల్. ఇది 1916లో ప్రవేశించబడింది. మీకు ఈ విషయం తెలుసా? శ్రీలంకలోని లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ ఏమిటని? అది టీ. ప్రపంచవ్యాప్తంగా చూస్తే దీనిని 4th లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ టీగా అంటారు. అయితే ISO ప్రకారం క్లీనెస్ట్ టీ ఇన్ ద వరల్డ్ ఇక్కడ లభిస్తుంది అని అంటారు. ఫ్రెండ్స్, ఈ విషయం మీకు తెలుసా? ప్రపంచంలోని అత్యంత పురాతనమైన చెట్టు శ్రీలంకలో ఉంది. ఆ చెట్టును శ్రీ మహాబోధి అనురాధపుర అని పిలుస్తారు. ఇది 2000 సంవత్సరాల క్రితం నుండి ఉన్నట్టుగా ఆ స్థానికులు చెబుతారు. ఇండియాలోని బౌడగయ్య చెట్టు కట్టింగ్ నుండి ఈ చెట్టుని నాటారు అని అక్కడ ప్రజలు చెప్తారు. బుద్ధునికి జ్ఞానోదయం కలిగిన ఆ చెట్టు యొక్క కొమ్మ నుండి ఈ చెట్టు నాటారు అని ఆ స్థానికులు చెబుతారు. మన ప్రపంచంలోని మొట్టమొదటి మహిళా ప్రైమ్ మినిస్టర్ కలిగిన దేశంగా శ్రీలంకను చెప్పుకుంటారు. అయితే ఆ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి పేరు సిరిమావో బండారునైకే. మీకు ఈ విషయం తెలుసా? మనం మన ఇండియన్ కర్రీస్లో ఉపయోగించే సిన్నమన్ అంటే దాల్చిన చెక్క శ్రీలంక నుండే వస్తుంది. దీనిని ఈజిప్షియన్స్ క్రీస్తు శకం 2000 నాటికే కనుగొన్నారు. అయితే వాళ్ళు ఈ దాల్చిన చెక్కను ఎన్నో విధాలుగా ఉపయోగించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలకు 90% వరకు దాల్చిన చెక్క ఇక్కడి నుంచే వస్తుంది. వావ్! ఫ్రెండ్స్, ఈ విషయం మీకు తెలుసా? శ్రీలంక నేషనల్ ఫ్లాగ్ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన జెండాలో ఒకటి. అయితే ఈ జెండాకు మీనింగ్ అన్ని రిలీజియన్స్కు సరిపోయేలాగా చెబుతుంటారు. సింహానికి చుట్టూ మూలాల్లో ఉన్న బోవాకులేమో బుద్ధిజానికి ప్రతిబింబంగా, పక్కనున్న ఆరెంజ్ ఏమో హిందువులకు, ఆ తర్వాత గ్రీన్ కలర్ ఏమో ముస్లింలకు ప్రతిబింబంగా అంటారు అక్కడ ప్రజలు. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే డీల్ ప్రకారం లైక్ చేయండి.